పని లేదు. కానీ మరి కొన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా మెటీరియల్ కావాలి. మీరు చెప్పింది కరెక్టే. క్రికెట్ ఆడాలంటే మనకేం కావాలి? 11 మంది ఉంటే సరిపోతుందా? బ్యాట్ కావాలి, బాల్ కావాలి, వికెట్స్ కావాలి. అట్లానే హాకీ, అదేవిధంగా ఫుట్బాల్, చెస్, క్యారమ్స్, ఇట్లాగా కొన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా మెటీరియల్ అవసరం. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఆ మెటీరియల్ని మనం ఏ యాప్లో ఉపయోగిస్తామో చెప్పాలి మీరు. అది ఏ గేమ్లో ఉపయోగిస్తామో చెప్పాలి. కనిపిస్తుందా మీకు? ఓకే, చూడండి, ఇది కరెక్ట్. ఇది హాకీ. హాకీ స్పెల్లింగ్ తెలుసా మీకు? HOCKEY, హాకీ. ఇది హాకీ స్టిక్ అన్నమాట. ఇది బాగా తెలుసు మీకు. మీకు బాగా ఇష్టమైన బ్యాట్ అండ్ బాల్. దీన్ని మనం ఎయిర్పోర్ట్ లో ఉపయోగిస్తాం. ఈ మెటీరియల్ కరెక్ట్. క్రికెట్ లో ఉపయోగిస్తాం. క్రికెట్ స్పెల్లింగ్ తెలుసా మీకు? CRICKET, క్రికెట్. అవును, మీరు రోజు ఆడుకునే క్యారమ్ బోర్డ్. దీని స్పెల్లింగ్ చూద్దామా? CAROM, క్యారమ్. ఇది బోర్డు రూపంలో ఉంటుంది కాబట్టి క్యారమ్ బోర్డ్ అంటున్నాం. ఫుట్బాల్, కరెక్ట్ గా చెప్పారు. ఫుట్బాల్ స్పెల్లింగ్ చూద్దాం. చెప్పు. చదవండి, మీరు చెప్పండి. నేను చెప్పకముందు చెప్పండి మీరు. FOOT, ఫుట్, BALL, బాల్, ఫుట్బాల్. ఈ స్పెల్లింగ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం కృత్యాలు చేయబోయేటప్పటికి. చెస్, ఇది చెస్ బోర్డ్. ఇద్దరు ఆడతారు కదా. ఇది స్పెల్లింగ్ చూద్దాం. CHESS, చెస్. గుడ్. చివరిగా మరొక పిక్చర్ ఉంది, చూపిస్తాను. మీరు మీ ఊర్లలో మీ స్నేహితులతో ఆడుకునే ఆట చెప్పు. మీకు బాగా ఇష్టమైంది చెప్పు. హేమ్, కబడ్డీ ఆట. ఈ కబడ్డీ ఆట స్పెల్లింగ్ చూద్దాం. KABADDI, కబడ్డీ. స్పోర్ట్స్ కి గేమ్స్ కి సంబంధించిన కొన్ని మెటీరియల్ మనం డిస్ప్లే చేసుకున్నాం. వాటి పేర్లు, వాటి స్పెల్లింగ్స్ ఏంటో చెప్తున్నాం. వీటికి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, చూడండి. కనిపిస్తుందా మీ స్క్రీన్ మీద? ఓకే. మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దేర్ కరెక్ట్ వర్డ్స్. ఇటువైపు ఉన్న పిక్చర్స్ కి ఫుట్బాల్, క్యారమ్ బోర్డ్, హాకీ స్టిక్. ఇటువైపు ఉన్న నేమ్స్ ఏంటో చూద్దాం. గేమ్స్ తాలూకు నేమ్స్: క్యారమ్, క్రికెట్, హాకీ, చెస్, ఫుట్బాల్. ఇప్పుడు మ్యాచింగ్ ఏ విధంగా చేయాలి? ఇది బ్యాట్ కదా, చెస్, ఫుట్బాల్. బ్యాట్ క్రికెట్ కి, చెస్, ఫుట్బాల్. నాతో పాటు మీరు కూడా చేయాలి. క్యారమ్ బోర్డ్, ఫైనల్లీ హాకీ. నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్దాం. అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రైట్ మిస్సింగ్ లెటర్స్. ఇటు చెస్, CHESS,
ఆ మిస్ అయిన 2 లెటర్స్ ఏంటి? ఒకసారి నేమ్స్ చూద్దాం చూడండి. బాల్, క్యారమ్, ఫుట్బాల్, కబడ్డీ. ఫస్ట్ది చెస్ కదా, CHESS. BALL బాల్, CAROM. ఫుట్బాల్ లో మిస్ అయిన 2 లెటర్స్ ఏంటో చూద్దాం. FOOT, BA అనే 2 లెటర్స్ దానిలో మిస్ అయ్యాయి అనమాట. దాన్ని ఇప్పుడు మనం కబడ్డీ అని చదువుతాం. నెక్స్ట్ యాక్టివిటీ చూద్దామా? కాపీ ది వర్డ్స్. చాలా మంది పిల్లలకి చక్కగా చదువుతారు కానీ వాటిని నీట్గా రాయలేరు. ఇంగ్లీష్ని చదవడం ఎంత ముఖ్యమో